డేట్ ఆగస్ట్ 15. పొద్దున్న లేచి టీ షాప్‌కి పోయి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి చూస్తావు. పేపర్ ఓపెన్ చేయగానే పేపర్‌లో సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అన్న కొన్ని అర్థం గాని పదాలన్నీ ఎదురైతాయి. ఏదో ఒకటి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటావు. బికాస్ నువ్వు ఒక మిడిల్ క్లాస్ గాయ్. కానీ అదే రోజు నీ కొడుకు వచ్చి పాపా భారతదేశం ఎలాంటి దేశం అని అడుగుతాడు. నువ్వు ఆ టైంలో ఏమీ ఆన్సర్ ఇవ్వలేకపోతావు. ఇదే డౌట్ నీ మైండ్లో పడి నువ్వు కూర్చొని అర్థం చేసుకునే ట్రై చేస్తావు. టీవీ ఓపెన్ చేయగానే న్యూస్లో ఇండియా ఫారెన్ చైనా యాప్స్ని బ్యాన్ చేస్తుందని, అలాగే జపాన్తో ట్రేడ్ డీల్ని సైన్ చేస్తుందని న్యూస్ వస్తుంది. ఇండియాకి ఇంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకునే అధికారం ఎలా వచ్చింది అని ఆలోచిస్తుండగా నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అదే సోవరెనిటీ. సోవరెన్ కంట్రీ అంటే వీఆర్ రూల్డ్ బై అవర్ ఓన్, వీఆర్ నాట్ అండర్ ఎనీ బ్రిటిషర్స్ రూల్. ఎంత పెద్ద పెద్ద డెసిషన్స్ అయినా ఏ బయట దేశం యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకన్నా మనమే మన ఓన్ డెసిషన్స్ ని తీసుకోగలుగుతాం. అదే సోవరెనిటీ. ఇంకా పొద్దున్నే 9:30 కాడ నువ్వు నీ కూతుర్ని స్కూల్ కి డ్రాప్ చేసేకి తీసుకోపోతుండగా దారిలో మసీద్, టెంపుల్స్, చర్చెస్ ఎదురైతాయి. అప్పుడు నీ కూతురు అడుగుతుంది, పాపా ఎందుకు ఇన్ని డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయని. దీన్నే సెక్యులరిజం అంటారు. ప్రతి ఒక్కరూ వివిధ రకాల మతాలని, దేవుళ్ళని, కల్చర్స్ ని ఫాలో అవ్వచ్చు. గవర్నమెంట్ అనేది అన్ని రిలీజియన్స్ ని, అన్ని కల్చర్స్ ని సమానంగా ట్రీట్ చేయాలా. అందరికీ సమాన హక్కులు కల్పించాలా. ఏ గవర్నమెంట్ కి ఒక మతాన్ని దేశం నుంచి తొలగించే అధికారం గాని, ఒక మతంలో చేరమని చెప్పే హక్కు గాని లేదు. దీన్నే సెక్యులరిజం అంటారు. తర్వాత సాయంత్రం అయింది. నువ్వు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుండగా అందరూ వీడియోల్లో డాడీ ఇస్ ద గ్రేట్, ఓట్ ఫర్ డాడీ, ఓట్ ఫర్ చేంజ్ అన్న వీడియోలన్నీ ట్రెండ్ అవుతా ఉంటాయి. నీకు అక్కడ అర్థమవుతుంది మన దేశం డెమోక్రటిక్ అని. అంటే మన దేశంలో లీడర్స్ని ఓట్స్తో ఎన్నుకుంటాం. దీనికి బదులుగా మనకి ఎదురించే హక్కు, క్వశ్చన్ చేసే అధికారం, వీలైతే గవర్నమెంట్ని తొలగించే హక్కు కూడా ఉంటుంది. బట్ నార్త్ కొరియా లాగా డిక్టేటర్షిప్ ఉండదు మన దేశంలో. అట్లే చూస్తూ చూస్తూ రాత్రింది. నీ కొడుకు లయన్ కింగ్ అనే మూవీ చూస్తూ మన ఇండియాకి కింగ్ ఎవరు పాపా అని అడుగుతాడు. నువ్వు ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నావు కాబట్టి చెప్తావు. మన ఇండియాకి కింగ్ క్యూన్ ఉండరు. యూరోప్ లాగా మోనార్కిజం, రాజ్యపాలన లేకున్నా ప్రతి ఒక్కరూ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వాలా. అండ్ స్వయంగా డెమోక్రటిక్ గా ఎన్నుకుంటున్నాం కాబట్టి దీన్నే రిపబ్లిక్ కంట్రీ అంటారు. అండ్ పొద్దునయ్యే గుడికి బయట వర్షానికి రోడ్స్, డ్రైనేజ్ అంతా గలీజ్ అయి ఉంటుంది. డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్స్ మీదకి వచ్చి మునిగిపోయి ఉంటుంది. అది చూసి నీకు నువ్వే ప్రశ్న వేసుకుంటావు, ఇది పిఎం ఫాల్టా లేదా సీఎం ఫాల్టా లేదా లోకల్ మెంబర్స్ ఫాల్టా అని. అక్కడే నీకు టర్మ్ ఫెడరలిజం తెలుస్తుంది. మన దేశంలో పవర్ అనేది ఒక్కరి చేతిలోనే కాకుండా సెంట్రల్ కి, స్టేట్ కి డివైడ్ అయి ఉంటుంది, షేర్ అయి ఉంటుంది. అండ్ ఈ లోకల్ రోడ్స్ యొక్క ఫాల్ట్స్ కి మేజర్ గా స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ లీడర్స్ యొక్క ఫాల్ట్ ఉంటే, ఇండైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫాల్ట్ కూడా ఉంటుంది. ఇక్కడితో ఇండియా అంటే ఏంది అన్న ఒక బేసిక్ ఐడియా వస్తుంది నీకు. బట్ కథ ఇక్కడే స్టార్ట్ అయింది. ఒకరోజు రూలింగ్ పార్టీ యొక్క కార్యకర్తలు మీ ఇంటి మీద వచ్చి మిస్బిహేవ్ చేసినారు. దీనికి గాను పోలీస్ స్టేషన్ కి కేసు ఫైల్ చేద్దామని పోతావు. పోలీస్ ఆఫీసర్స్ 10 క్వశ్చన్స్ వేసి నీ ఎఫ్ఐఆర్ కేసుని కూడా రిజిస్టర్ కాకుండా చేస్తారు. ఆ మూమెంట్ లో నువ్వు రిలీజ్ అవుతావు. ఈ దేశంలో నా అలాగే చాలా మందికి అన్యాయం జరుగుతుందని. మన ఇండియాలో ప్రాబ్లమ్స్ చూసినామంటే ఇన్ కేసెస్ ఫైల్ అయినా కూడా జస్టిస్ అనేది చాలా స్లో ఉంటుంది. ఎన్ని చట్టాలున్నా కూడా ఇంకా సిస్టమ్ అనేది పాత పద్ధతులు ఫాలో అవ్వడం వల్ల చాలా క్రోర్స్ ఆఫ్ పీపుల్స్ వాళ్ళ కేసెస్ కోసం ఇయర్స్ వెయిట్ చేస్తా ఉంటారు. ఆ కేసెస్ అన్ని టేక్ ఆఫ్ చేయాలన్నా, ఇన్ని కేసెస్ డీల్ చేసేకి జడ్జెస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. కొన్నిసార్లు అయితే ఒక కేసు సాల్వ్ చేసేకి 10 to 20 ఇయర్స్ పడుతుంది. ఎవరైతే పూర్గా పేదరికంలో ఉంటారో వాళ్ళు అన్ని ఇయర్స్ వెయిట్ చేయలేకపోతారు. దీంతో వాళ్ళు లీగల్ సిస్టమ్ మీద హోప్, మనీ పోగొట్టుకొని కొన్నిసార్లు అయితే ప్రాణాలు కూడా తీసుకుంటారు. ఇంకా డబ్బున్నోళ్ళు అయితే అన్యాయం చేసినా కూడా పెద్ద లాయర్స్ ని హైర్ చేసుకొని తప్పున్న ఇంటెన్షనల్ గా దారులు వెతికి కేసుని డిలే చేపిస్తారు. ఈ టైంలో పోలీసర్స్ మనకు హెల్ప్ చేయొచ్చు. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఇండిపెండెంట్ గా వర్క్ చేయడం చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే మోస్ట్లీ పోలీస్ వాళ్ళంతా పొలిటీషియన్స్ యొక్క కంట్రోల్లో ఉంటారు. దీంతో న్యాయం అనేది పేదవానికి చాలా కష్టమైపోతుంది. కొన్ని విలేజెస్ లో అయితే పెద్ద పెద్ద క్రైమ్ కేసెస్ కి కూడా ప్రజలు పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ చేసినా కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు. దీంతో న్యాయం జరిగే ఆలోచన పక్కన పెడితే ఇంకా క్రైమ్స్ జరిగే ఛాన్సెస్ అనేది పెరిగిపోతాయి. నేను వీడియో చేసే మెయిన్ రీజన్ ఏమంటే మన సిస్టంలో ఇక్కడ చాలా రూల్స్ అనేది కామన్ ఆడియన్స్ కి అర్థం కాకుండా డిఫికల్ట్ లాంగ్వేజ్ లో చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి. దీంతో లా అండ్ పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చాలా మందికి అర్థం కాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో, ఎట్లా వర్క్ అవుతుందో అర్థం చేసుకోలేకపోతామో అప్పుడు మనం ఎవరిని క్వశ్చన్ చేయలేకపోతాం. ఇందుకే చాలా మంది పెద్ద పెద్ద కేసెస్ కి కూడా ఎఫ్ఐఆర్ ని ఫైల్ చేసుకోలేకపోతారు. పెద్ద పెద్ద కంపెనీస్ మాత్రం పెద్ద పెద్ద లాయర్స్ ని పెట్టుకొని వీటిలో లూప్ హోల్స్ ని వెతుక్కొని ఎన్ని అక్రమాలు చేసినా కూడా కేసెస్ ని కొట్టించుకుంటాయి. అందుకే ఈ పవర్ అండ్ లా అనేది ఎట్లా వర్క్ అవుతుంది ప్రతి ఒక్క ఇండియన్ సిటిజన్ కి తెలుసుకోవాలని ఈ
ఈ వీడియో చేస్తున్నా. సో ఫ్రెండ్స్, దిస్ ఛానల్ ఈస్ ఆల్ అబౌట్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ టాపిక్స్ ఇంటూ సింపుల్ వే. దెన్ డైరెక్ట్గా టాపిక్స్లో పోదాం. మన ఇండియా అనేది ఒక 3 ఫ్లోర్ బిల్డింగ్ లాంటిది. దీంట్లో టాప్ ఫ్లోర్ మన హోల్ కంట్రీని కంట్రోల్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అండ్ మిడిల్ ఫ్లోర్ అనేది మన దేశంలో ఉన్న స్టేట్స్ని కంట్రోల్ చేస్తుంది, అదే స్టేట్ గవర్నమెంట్. దెన్ బాటమ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ అనేది లోకల్ గవర్నమెంట్. సో మనం మెయిన్గా ఈ వీడియోలో టాప్ ఫ్లోర్ గురించి తెలుసుకోబోతున్నాం. లెట్స్ డీప్ డైవ్ ఇన్ టు ద టాపిక్. భారతదేశంలో దెర్ ఆర్ 3 మేజర్ పిల్లర్స్ ఆఫ్ పవర్స్. నెంబర్ 1 లెజిస్లేచర్, the one who writes the rules. Number 2 executive, who executes and runs the rules. Number 3 judiciary, the one who protect the rules and laws. ఈ మూడిటి గురించి క్లియర్గా తెలుసుకునే ముందు మనం ఒక్కసారి ఢిల్లీకి పోయి వద్దాం. ఢిల్లీలో ఒక స్పెషల్ బిల్డింగ్ ఉంటుంది, అదే పార్లమెంట్ హౌస్. ఇక్కడ మన దేశం యొక్క బిగ్గెస్ట్ డెసిషన్స్, లాస్, బిల్స్, బడ్జెట్ అలోకేషన్స్ అన్నీ తయారవుతాయి. ఇక్కడ 2 పెద్ద తలకాయలు ఉంటాయి, ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్. సపోజ్ నువ్వు ఒక ఇండియా అనే సినిమా తీస్తున్నావు అనుకో, దాంట్లో ప్రైమ్ మినిస్టర్ అనేవాడు డైరెక్టర్. ఎవరైతే సెట్స్ని, షార్ట్స్ని డిసైడ్ చేసి సినిమాని ముందుకు తీసుకొని పోతాడు. ఇంకా క్యాబినెట్ మినిస్టర్స్ అనేవాళ్ళు క్రూ లాంటోళ్ళు, లైట్ మ్యాన్, కెమెరా మ్యాన్ ఇలా. అండ్ రాజ్యాంగం అనే కథకి ప్రెసిడెంటే సెన్సార్ బోర్డ్ చీఫ్. ఈయన సినిమా తీయకుండా సినిమా ప్రజల ముందుకు, పబ్లిక్ కి వెళ్లే ముందు ఈయన సంతకం, అగ్రిమెంట్ అనేది ఉండాలి. అంటే రియల్ గా చూసినామంటే ప్రెసిడెంట్ అనేవాడు భారతదేశం యొక్క లాస్, చట్టాలు తయారు చేయడంలో ఇన్వాల్వ్ కాడు. బట్ పార్లమెంట్లో ఏ బిల్ పాస్ అయినా కూడా ఆయన అప్రూవల్ ఉండాలా. ఇన్ కేస్ తనకు బిల్ అనేది నచ్చకుండా ఉంటే బ్యాక్ రీచెక్ కి పంపించవచ్చు. బట్ ఒకసారి బ్యాక్ వెళ్ళిన బిల్ మళ్ళీ మెజారిటీ పొంది తిరిగి వచ్చిందంటే అది ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్ గా 2020లో ఫార్మర్స్ లా పార్లమెంట్ లో పాస్ అయ్యి మెజారిటీ వచ్చినా దీనికి వ్యతిరేకంగా ఫార్మర్స్ చాలా మంది ప్రొటెస్ట్ చేసినారు. దీనికి ప్రెసిడెంట్ ఒకసారి రీచెక్ కి పంపించినాడు మళ్ళీ. బట్ అప్పుడు కూడా రీచెక్ లో మెజారిటీ వచ్చింది కాబట్టి బిల్ కి దీన్ని ప్రెసిడెంట్ ఖచ్చితంగా సైన్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ అనేవాడు సింబల్ ఆఫ్ అవర్ నేషన్ అండ్ బాడీ గార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ప్రెసిడెంట్ యొక్క పవర్స్ చూసినామంటే ఈయనే పిఎంస్ ని, కోర్టు యొక్క జడ్జెస్ ని, స్టేట్ గవర్నర్స్ ని అండ్ అదర్ మినిస్టర్స్ ని అపాయింట్ చేస్తాడు. ఎవరికైతే ఎలక్షన్స్ లో మెజారిటీ వస్తాడో వాళ్ళతో గవర్నమెంట్ ఫామ్ చేయిస్తాడు. ఈయనకున్న ఇంకో పవర్ ది ప్రెసిడెంట్ రూల్. 2019లో మహారాష్ట్ర ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేయలేకపోయింది. దీంతో ప్రెసిడెంట్ స్టేట్ అసెంబ్లీని డిసాల్వ్ చేసి ఆ స్టేట్ యొక్క పవర్ అనేది స్టేట్ గవర్నర్ కి టేక్ ఓవర్ చేసినారు. అండ్ కొన్ని రోజుల వరకు స్టేట్ అనేది సెంట్రల్ ప్రెసిడెంట్ రూల్లో ఉంది. అండ్ థర్డ్ పవర్ నేషనల్ ఎమర్జెన్సీ. నేషనల్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ యొక్క అనుమతితో పిఎంకి నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించే అనుమతి వస్తుంది. 1975లో ఇందిరాగాంధీ ప్రెసిడెంట్ ఫఖరుద్దీన్ అలీ అహ్మద్ సైన్ హెల్ప్ తో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో దేశంలో ఉన్న ప్రతి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సిటిజన్స్ యొక్క రైట్స్ అనేటివి ఫ్రీజ్ అయిపోతాయి. అంటే మొత్తం కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి వచ్చేస్తుంది. ఇదొక న్యూక్లియర్ బటన్ లాంటిది. ఇది ఇప్పటి వరకు హిస్టరీలో 3 టైమ్స్ అయింది. ఇది మేజర్గా ఈ చట్టం సివిల్ వార్స్ టైంలో లేదా కంట్రీలో వైలెన్స్ అండ్ దేశమంతా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతే దీన్ని అమలు చేస్తారు. ఇలాగే ప్రెసిడెంట్కి పార్లమెంట్ సెషన్స్ని అనౌన్స్ చేయడం అండ్ పిఎం ఇచ్చిన నేషనల్ బడ్జెట్ని సైన్ చేసి దాన్ని ప్రకటించడం, అలాగే మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క కమాండర్గా వర్క్ చేయడం, ఇలాంటి పవర్ అనేది ప్రెసిడెంట్కి ఉంటుంది. ఇప్పుడు సెకండ్ హెడ్ గురించి చూస్తే ప్రైమ్ మినిస్టర్. ఇతనికి ఎంటైర్ కంట్రీని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. పిఎంకున్న ఫస్ట్ మేజర్ పవర్ చూస్తే పిఎం క్యాబినెట్ యొక్క ఎంపీస్ వల్లే మెయిన్గా మన దేశంలో ఉన్న పార్లమెంట్లో బిల్స్ పాస్ అవుతాయి, తయారవుతాయి. అండ్ తర్వాత పార్లమెంట్లో ఈ బిల్కి 2 హౌసెస్లో మెజారిటీ అనేది వస్తే ఇదే చట్టంగా మారుతుంది. ఉదాహరణకు చూస్తే ఆర్టికల్ 370 రిమూవల్ కానీ, జిఎస్టీ లా కానీ, లేదా ట్రిపుల్ తలాక్ లా కానీ ఇవన్నీ డైరెక్ట్గా పిఎం క్యాబినెట్ వల్లే అమలైనాయి. సెకండ్, రన్స్ గవర్నమెంట్ లైక్ ఏ కంపెనీ. ప్రైమ్ మినిస్టరే మెయిన్గా క్యాబినెట్ మినిస్టర్స్ని, డిపార్ట్మెంట్స్ యొక్క హెడ్స్ని, అడ్వైజర్స్ని చూస్ చేసి వాళ్ళకి వర్క్స్ని, షిఫ్ట్స్ని, రోల్స్ని అసైన్ చేస్తాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ అలాకేట్ చేసిన ఈచ్ క్యాబినెట్ మినిస్టర్ ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేస్తాడు. వీళ్ళకు ఈ మినిస్టర్స్కి బ్యాక్ సెక్రటరీస్, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళనే బ్యూరోక్రాట్స్ అని కూడా అంటాం. వీళ్ళు మినిస్టర్స్ తీసుకునే డెసిషన్స్లో అసిస్ట్ చేసి వాళ్ళు తీసుకునే ప్రతి మెయిన్ డెసిషన్స్లో వీళ్ళ ముఖ్య పాత్ర అనేది ఉంటుంది. రాజకీయ నాయకుల యొక్క పదవీ కాలం 5 years మాత్రమే ఉంటుంది. కానీ ఈ బ్యూరోక్రాట్స్, ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క పదవి రిటైర్డ్ అయ్యేంత వరకు ఉంటుంది. ఇంకా థర్డ్, పిఎం ప్రైమ్ మినిస్టర్ ఇండియాని క్రైసిస్ సిచ్యువేషన్స్లో, డిసాస్టర్స్ టైంలో
టెర్రర్ అటాక్స్, ఫారెన్ పాలసీస్ ఇలాంటి వాటన్నిటికీ పార్లమెంట్ యొక్క అనుమతి లేకుండానే ఇన్స్టాంట్గా డెసిషన్స్ అనేటివి తీసుకుంటా ఉంటాడు. వీటన్నిటిలో డైరెక్ట్గా కంట్రోల్ అని ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు. ఈ ప్రైమ్ మినిస్టర్ కూడా బ్యాక్లో బ్యూరోక్రాట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ లాస్ట్ దేశంలో మెయిన్గా ప్రాజెక్ట్స్ బిల్డింగ్, నేషనల్ హైవేస్ కన్స్ట్రక్షన్స్, ఇంకా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్కి వీటన్నిటికీ బడ్జెట్ని అలొకేట్ చేయడం, ఫండ్స్ ఇవ్వడం అండ్ నేషనల్ పాలసీస్, స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ ఇవన్నిటికీ ప్రైమ్ మినిస్టర్ యొక్క ముఖ్య పాత్ర ఉంటుంది. అలాగే ముందు చెప్పినట్లు వీటన్నిటికీ బడ్జెట్ సమావేశంలో ఏ సెక్టార్కి ఎంతెంత మనీ ఖర్చు పెట్టాలా అన్న నేషనల్ బడ్జెట్ పాలసీ ఎస్టిమేట్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవే మెయిన్ డ్యూటీస్ ఆఫ్ పవర్ ఆఫ్ పిఎం. నెక్స్ట్ మెయిన్ పర్సన్స్. ప్రైమ్ మినిస్టర్ తర్వాత పార్లమెంట్లో 2 మెయిన్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళనే ఎంపీస్ అంటాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. వీళ్ళు 2 కేటగిరీస్లో డివైడ్ అయి ఉంటారు. లోక్సభ ఎంపీస్ అంటే అప్పర్ హౌస్, రాజ్యసభ ఎంపీస్ అంటే లోవర్ హౌస్. వీళ్ళలో లోక్సభ ఎంపీస్ డైరెక్ట్ గా ప్రజల నుంచి ఎన్నికైతారు. ఎలాగైతే ఎవ్రీ 5 years కి నువ్వు జనరల్ స్టేట్ ఎలక్షన్స్ లో ఓటేస్తావో అలాగా. ఇండియాలో మొత్తం 543 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎంపీ ఎన్నికైతాడు. అండ్ మొత్తం ఇండియాలో ఏ పార్టీ ఆర్ అలయన్స్ కి అయితే మెజారిటీ ఎంపీస్ ఎన్నికైతారో వాళ్ళే సెంట్రల్ లో గవర్నమెంట్ ని ఫామ్ చేస్తారు. ఇలా లోక్సభ ఎంపీస్ ప్రజల నుంచి డైరెక్ట్ గా ఎన్నికైపోతారు. నెక్స్ట్ రాజ్యసభ ఎంపీస్. వీళ్ళని ఎట్లా ఎలక్ట్ చేస్తారంటే ప్రతి స్టేట్ కాన్స్టిట్యుయెన్సీలో ఒక ఎమ్మెల్యే ఉంటాడు. ఇక్కడ ప్రజలు ఎన్నుకోకుండా ఈ ఎమ్మెల్యేస్ అంతా కలిసి రాజ్యసభ ఎంపీస్ ని ఎన్నుకుంటారు. వాళ్ళకి 543 ఉంటే వీళ్ళకు టోటల్ 245 సీట్స్ ఉంటాయి పార్లమెంట్ లో. దీంట్లో 12 సీట్స్ మాత్రం ప్రెసిడెంటే డైరెక్ట్ గా నామినేట్ చేస్తాడు. బేసిస్ ఆన్ ఆర్ట్స్, సైన్స్, లిటరేచర్, స్పోర్ట్స్ వీటిలో టాప్ పర్సన్స్ ని నామినేట్ చేస్తాడు ప్రెసిడెంటే. వీళ్ళకున్న పవర్స్ అండ్ డ్యూటీస్ చూసినామంటే ముందు చెప్పినట్లు పిఎం గైడెన్స్ తో లాస్ ని తయారు చేయడం, వాటిని పార్లమెంట్ లో ప్రవేశపెట్టి అపోజిషన్ వాళ్ళతో డిబేట్ అండ్ క్వశ్చన్ చేయడం అండ్ మన స్టేట్ ని పార్లమెంట్ లో రిప్రజెంట్ చేయడం. ప్రతి ఎంపీకి వాళ్ళ స్టేట్ గురించి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యుయెన్సీ గురించి మాట్లాడే అధికారం ఉంటుంది పార్లమెంట్ లో. బట్ బై ఫాలోయింగ్ గైడెన్స్ ఆఫ్ దేర్ పార్టీ లీడర్. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ యూనియన్ బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ ప్రవేశపెట్టిన దాన్ని పాస్ చేయిస్తారు. ఇలా పార్లమెంట్ లో చట్టాలని తయారు చేయడం మెయిన్ డ్యూటీ. బట్ ఒక్కసారి రియాలిటీ చూసినామంటే 2023లో చాలా రిపోర్ట్స్ చెప్పింది ఏమంటే ఎంపీస్ యాక్చువల్ గా బిల్స్ ని డిస్కస్ చేయడం కంటే అరుచుకోవడం, వాకౌట్ చేయడం, గొడవలు చేయడం వీటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట. వాటెవర్ ఇది ఎలాగో జరుగుతూనే ఉంటాయి. దెన్ థర్డ్ అండ్ మెయిన్ డిపార్ట్మెంట్ అనొచ్చు సుప్రీం కోర్ట్. నీ కూతురికి నీట్లో 95% మంచి మార్క్స్ వచ్చినా కూడా సీట్ ఇవ్వాల. కానీ రిచ్ పర్సన్ ఎవరికైతే ఎక్కువ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చినా కూడా సీట్ ఇస్తారు. దీంతో నువ్వు చాలా బాధపడి సిస్టమ్ మీద నమ్మకాన్ని, ఫెయిత్ ని కోల్పోతావు. ఏ మినిస్టర్స్ ని, పోలీసర్స్ ని, హైకోర్ట్స్ ని కలిసినా కూడా నీకు న్యాయం జరగలేదు. ఏదో ఒక కారణం చెప్పి కేసుని తప్పుదారి పట్టిస్తాండ్రు. దెన్ అక్కడ నీకున్న లాస్ట్ అండ్ ఫైనల్ హోప్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇదే మన ఇండియాలో బిగ్గెస్ట్ కోర్ట్. ఇక్కడ నీ జరిగిన ఇంజస్టిస్ గాను పిటిషన్ ఫైల్ చేస్తావు. సుప్రీం కోర్ట్కి ఇండియాని మొత్తం క్వశ్చన్ చేసే దారిలో పెట్టే పవర్ ఉంది కాబట్టి అందరినీ వెరిఫై చేసి లాస్ట్కి నీకు న్యాయం జరిగేలా చేస్తుంది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సుప్రీం కోర్ట్. నేషనల్ లెవెల్లో అయినా, విలేజ్ లెవెల్లో అయినా అందరికీ ఉన్న లాస్ట్ హోప్ సుప్రీం కోర్ట్. ఈ సుప్రీం కోర్ట్కి ఇదే కాకుండా మన పార్లమెంట్లో పాస్ అయ్యే లా అన్కాన్స్టిట్యూషనల్ గా హ్యూమన్ రైట్స్ ని దెబ్బతీసేలా, భంగం కల్పించేలా ఉంటే వాటిని తొలగించే అధికారం కూడా ఉంటుంది. అట్లే ఈ ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ టాప్ టు బాటమ్ హైకోర్టుని గైడ్ చేయడం, జడ్జెస్ ని అపాయింట్ చేయడం ఇలా అన్నిటినీ హ్యాండిల్ చేస్తుంది. ఇప్పుడు నువ్వు సెంట్రల్ లెవెల్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళకున్న డ్యూటీస్ అండ్ పవర్స్ ఏమేమి ఉంటాయన్న ఒక బేసిక్ ఐడియా అనేది తెలుసుకున్నావు. బట్ వీళ్ళంతా ఏ కేటగిరీ కిందకు వస్తారో ముందు చెప్తా విను. 1. లెజిస్లేచర్ ద స్క్రిప్టేటర్స్. ఇక్కడ ఇంతకు ముందు చెప్పిన బోట్ రాజ్యసభ, లోక్సభ ఎంపీస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ వీళ్ళంతా దీని కింద వస్తారు. దెన్ సెకండ్ ఎగ్జిక్యూటివ్, ఇంప్లిమెంటర్స్ అండ్ డైరెక్టర్స్ అనొచ్చు. దీంట్లో పార్లమెంట్ లో తయారు చేసిన లాస్ ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు అండ్ కంట్రీని డే టు డే రన్ చేసే వాళ్ళు, లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేసే వాళ్ళంతా దీని కింద వస్తారు. లైక్ బిల్డింగ్ రోడ్స్, క్యాచింగ్ క్రిమినల్స్, స్టార్టింగ్ స్కీమ్స్, గివింగ్ సబ్సిడీస్, కలెక్టింగ్ ట్యాక్సెస్. దీంట్లో సెంట్రల్ లెవెల్లో పిఎం అండ్ స్టేట్ లెవెల్లో సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్, ఐఆర్ఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్, సిబిఐ, ఈడీ, ఎన్ఐఏ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఏజెన్సీస్ వీళ్ళంతా దీని కింద వస్తారు. వీళ్ళే డే టు డే 24/7 కంట్రీని రన్ చేస్తూ ఉంటారు.
ఫైనల్ సమ్మరీ ఏమంటే సెంట్రల్‌లో పీఎం గైడెన్స్‌తో ఎంపీస్ లాస్‌ని తయారు చేస్తారు. విత్ హెల్ప్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ అండ్ సెక్రటరీస్. అండ్ స్టేట్ లెవెల్‌లో సీఎం గైడెన్స్‌తో ఎమ్మెల్యేస్ లాస్‌ని తయారు చేస్తారు. బట్ సీఎం, పీఎం లెజిస్లేచర్ కింద రారు. ఓన్లీ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి చాలా ఇంపార్టెంట్ అయిన లీగల్ డిపార్ట్మెంట్స్ గురించి చూద్దాం. ఇవి ఇన్విజిబుల్ వాచెస్ లాంటివి. నువ్వు ఒకరోజు అర్ధరాత్రి వర్క్ అయిపోయి ఇంటికి వస్తా ఉంటావు. ఇంటికి వస్తా ఉండంగా నీ ఇంటి పక్కన కొన్ని సౌండ్స్ అనేటివి వినపడతాయి. ఏమని చూస్తే పక్కింటోడు కొన్ని ఇల్లీగల్ బిజినెస్ ని నడిపిస్తా ఉంటారు. దీన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే వీడు చేసినవన్నీ నీకు తెలుస్తాయి. ఇల్లీగల్ డ్రగ్స్ అమ్మడం, గవర్నమెంట్ కి ట్యాక్సెస్ కట్టకుండా మనీ లాండరింగ్ చేసి బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి దాన్నంతా ఫారెన్ టెర్రరిస్ట్ గ్రూప్ కి పంపిస్తాడని తెలుస్తుంది. దీన్ని బయట ఎక్కడ లీక్ చేయకుండా డైరెక్ట్ గా పోలీస్ కి పోయి చెప్తావు. ఇన్వెస్టిగేషన్స్ మొదలైతాయి. దీంట్లో నెంబర్ 1 సిబిఐ ఇన్వాల్వ్ అవుతుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సిబిఐ యొక్క పవర్ అండ్ డ్యూటీ చూస్తే ఇది హై లెవెల్ కరప్షన్స్ ని, ఫ్రాడ్స్ ని, మర్డర్స్ ని, సైబర్ క్రైమ్స్ ని టేక్ ఆఫ్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈవెన్ ఐఏఎస్ ఆర్ సీఎం అయినా కూడా ఎవ్వరిని లెక్క చేయకుండా అరెస్ట్ చేస్తుంది. బట్ ఇది పిఎంఓ కింద వర్క్ అవుతున్న సుప్రీం కోర్ట్ కి రెస్పాన్సిబుల్ గా ఉంటుంది. ఇది చిన్న చిన్న కేసెస్ కి కాకుండా మెయిన్ గా పెద్ద పెద్ద హై ప్రొఫైల్ కేసెస్ ని టేక్ ఆఫ్ చేస్తుంది. సెకండ్ ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది నీ పక్కింటోడు చేసిన బ్లాక్ మనీ అండ్ మనీ లాండరింగ్ ని ఇన్వెస్టిగేట్ చేసి టేక్ ఆఫ్ చేసుకుంటుంది. ఇల్లీగల్ గా చేసిన ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీని, ఇల్లీగల్ యాసెట్స్ ని అన్నిటిని ఫ్రీజ్ చేసి ఏ పార్టీ అని చూడకుండా అరెస్ట్ చేస్తుంది. అండ్ థర్డ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్. ఇది వాడు చేస్తున్న టెర్రరిస్ట్ గ్రూప్స్ తో ఉన్న కేసెస్ ని టేక్ ఆఫ్ చేస్తుంది. ఎన్ఐఏ అనేది టెర్రరిస్ట్ కి, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ కి సంబంధించిన కేసెస్ ని డీల్ చేస్తుంది. అండ్ ఫోర్త్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాడు 5 lakhs ఇన్కమ్ చూపించి $1 billion ని ఇల్లీగల్ గా సంపాదించినాడు. బిఎండబ్ల్యూ కార్స్, హౌసెస్, బంగ్లాస్, గోల్డ్ లాకర్స్ ఇలా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫైనల్ గా ఆ ఇంట్లో రైడ్ చేసి మొత్తం కలెక్ట్ చేసి సీజ్ చేస్తుంది. సో లాస్ట్ లో నువ్వు ఈ ఇల్లీగల్ దందాని బయట పెట్టిన దానికి నిన్ను ఇండియా మొత్తం పొగుడుతుంది. సో ఇంకా చాలా మ్యాటర్ ఉంది, కానీ మొత్తం మాట్లాడుకోకుండా ఒక బేసిక్ కాంటెక్స్ట్ అనేది ఇచ్చిన. ఈ వీడియోలో మన డెమోక్రసీ యొక్క 3 pillars గురించి మాట్లాడుకున్నాం. ఇంకో వీడియోలో మిగిలిన మ్యాటర్ అంతా చూద్దాం.